చాలా థ్యాంక్స్ మేడం. నువ్వురా. మమ్మీ, ఎందుకు మమ్మీ ఇలా చేస్తున్నావు? శౌర్య అమాయకురాలు మమ్మీ. ఎందుకు తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు? రేయ్, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాల్సిన కర్మ నీకేంట్రా? తన చెల్లెల గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, నా బిడ్డ గురించి నేను ఆలోచించుకుంటున్నాను. తను నా ప్రాణమమ్మా. తనే జీవితం అనుకున్నాను. తను లేకుండా బ్రతకలేనని చెప్పినా కూడా నీకు అర్థం కావడం లేదు. నీ మనసులో ప్రేమ చావలేదు కాబట్టే నీకింకా అలా అనిపిస్తోంది. దాని మెళ్ళో వాడు తాళి కట్టిన మరుక్షణం శౌర్య నీది కాదు అన్న విషయం నీకర్థమవుతుంది. నిదానంగా నువ్వు పెంచుకున్న ప్రేమ నీలోనే సమాధైపోతుంది. అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. ఆ తర్వాతైనా నువ్వు నేను చెప్పినట్టుగా వినాల్సిందే. నోరు మూసుకుని పద రా. మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ. ఏషామిందేవరస్యామో హృదయ హస్తోజనార్ధనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే. నాకి పెళ్ళొద్దు, నాకి పెళ్ళొద్దు, నాకి పెళ్ళొద్దు, నాకి పెళ్ళొద్దు. శౌర్య, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు నా కోసం వదిన ఒంటరిగా పోరాడుతుంది. నా బాధ తనతో మాత్రమే చెప్పుకోగలిగాను. నా మనసుని తను మాత్రమే అర్థం చేసుకోగలిగింది. ఇన్ని విధాలుగా వదిన నా కోసం ప్రయత్నిస్తున్నా మీరెవ్వరూ మారట్లేదు. మీరెవ్వరూ తన మాట వినట్లేదు. ఇంకా నేనిక్కడే కూర్చునుంటే ఖచ్చితంగా నా జీవితం నాశనం అవ్వక తప్పదు. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా తన మాటలు వింటావు? నీకేం కాదు తల్లి, నేనున్నాను కదా. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మీ అబ్బాయిని చేసుకోవడం ఇష్టం లేనప్పుడు నేను మీ ఇంటికి వస్తానని ఎలా అనుకుంటున్నారు? మా అన్నయ్య కోసం ఆ రోజు సరే అన్నాను, కానీ ఆ మాట అన్నప్పుడు ఎంత బాధపడ్డానో, ఆ మాట అన్న తర్వాత ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు. ముహూర్తం దగ్గరయ్యే కొద్దీ పెళ్ళైపోతుందని మీరంతా సంతోషపడుతున్నారేమో. ఆ 3 ముళ్లను జీవితాంతం ఎలా భరించాలోనని నేను బాధపడుతున్నాను. భరించలేనని నాకు తెలుసు. చావు తప్పితే ఈ పెళ్లి ఇంకెవరు ఆపలేరని కూడా తెలుసు. అందుకే చావాలని కూడా ప్రయత్నించాను. అప్పుడు కూడా అడ్డుపడింది మా వదినే. నేను ప్రాణంగా సిద్ధార్థని ప్రేమించాను. తనని పెళ్లి చేసుకుంటాను. శౌర్య, నువ్వు మాట్లాడకుండా కూర్చో.